వాలా హల్వా. నెయ్యి ఒక 60% వేసి ఇది భోగ్వాలా హల్వారా. అంటే మామూలుగా నైవేద్యం పెడతారు కదా ఉత్తర భారతదేశంలో గుళ్ళు గోపురాల్లో గురుద్వారాల్లో నైవేద్యం కోసం తయారు చేసే హల్వా. 3 రకాల గోధుమ పదార్థాలు ఉన్నాయి ఇక్కడ చూడు. దొడ్డు రవ్వ, సన్న రవ్వ, గోధుమ పిండి. ఈ 3 గోధుమలతోనే చేస్తారా? అంటే దొడ్డు రవ్వ వేయించి ముందు బాంబే రవ్వ ఇంకా అయిపోయినట్టనా? ఇంకేమైనా టైం పడుతుందా? ఇంకొక 5-6 నిమిషాలు వేయించి ఆ తర్వాత గోధుమ పిండి వేసేద్దాం. ఉత్తర భారతదేశంలో బండారా అంటారు, గురుద్వారాల్లో లంగర్ అంటారు. అంటే భోజనాలు పెడతారు కదా, అప్పుడు ఈ ప్రసాదం మళ్ళీ పెడతారు. నిన్ననే ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసిన గురుద్వారాలు ఇట్లాంటిదే ఇచ్చి రావును. గుళ్ళలో చేసే వంట ఏమిటో మరి దైవశక్తి అర్థం కాదు కానీ యమా టేస్ట్గా ఉంటుంది. అవును బాబాయ్, పులిహోర అయినా, తిరుపతి ప్రసాదం కానీ, అన్నవరం ప్రసాదం కానీ. ద్వారకా తిరుమలలో మేము ఒకసారి ఒక వారం రోజులు ఉన్నాం. మాకు 10-15 వంటలు పెట్టారు కానీ ఏనాడు మేము తిన్నా. దేవుడి ప్రసాదమే తిన్నాం. మామూలు టేస్ట్ ఉండదు అక్కడైతే. ఇగో గోధుమ పిండి కలుపు. నెయ్యి మొత్తం ఏమంటావు? కొంచెమా వేసాయి అవుతావా మిల్కి. ఎర్రగా అయ్యే వరకు కలుపుతా ఉండు మెల్లగా. ఇప్పుడు ఏం చేయాలి? జీడిపప్పు, కిస్మిస్, ఎండు ద్రాక్షలు, నీళ్ళు ఒక మగ్గు పోసేయాలన్నా? సగమే చాలు. ఆ గట్టి తీసే ఈ గట్టే. చక్కెర వేస్తే నీళ్ళు వస్తాయి. ఇదంతా చక్కెర పడుతుందా? ఓ బ్రహ్మాండంగా. దంచిన యాలకులు, కుంకుమ పువ్వు నీళ్ళు, చిన్న మంటలో వదిలేసే కాసేపు. చెక్క గట్టి ఒకటి అందుకో. ఇంకొంచెం మంట తగ్గించి చెప్తాను. ఆ చెక్క గట్టి అలా వదిలే లోపలికి. మూత పెట్టే. అరిటాకు పరిచిన కాడ గిన్నె తెచ్చాను అందుకో.
భోగ్వాల హల్వా ఎలా తయారు చేసావు? భోగ్వాల హల్వా ఎలా తయారు చేశానంటే, నూకుడులో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత అందులో దొడ్డు రవ్వ వేసి వేయించి, తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసి వేయించిన తర్వాత గోధుమ పిండి వేసి బాగా వేయించి, తర్వాత నెయ్యి వేసి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకొని జీడిపప్పు ముక్కలు కిస్మిస్లు వేసి వేయించుకొని సరిపడా నీళ్లు కూడా పోసి ఉమ్మగిల్లేంత వరకు ఉడికించుకొని, తర్వాత చక్కెర వేసి అది కరిగేంత వరకు బాగా కలుపుకొని, యాలకుల పొడి కుంకుమ పువ్వు జలాలు కూడా వేసి 5 నుంచి 6 నిమిషాలు బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే భోగ్వాల హల్వా రెడీ.